శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి టాపిక్ ఏంటంటే కన్నప్ప. సో కన్నప్ప సినిమా వచ్చేసి నిన్న రిలీజ్ అయింది, మంచి హిట్ అనేది సొంతం చేసుకుంది. దీని సినిమాకి కూడా మంచి పాజిటివ్ టాక్ అనేది రావడం జరిగింది. సో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకోసం అంటే విష్ణు గారు ఆ విధంగా యాక్టింగ్ చేశారు, ఏడిపించారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఏదేమైనా సరే సినిమా వచ్చేసి మంచి విజయం అనేది అందుకుంది. సో ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది కాబట్టి, రిలీజ్ అయినప్పుడు మంచు మనోజ్ గారు వచ్చేసి మన ప్రసాద్ ఐమాక్స్కి రావడం జరిగింది. వచ్చి సినిమాని చూసి మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడారు. సో సినిమా వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది, ప్రభాస్ గారు వచ్చినప్పుడు సినిమా వేరే లెవెల్ వెళ్తుంది అని చెప్పేసి మాట్లాడారు. అలాగే కొందరు మోహన్ బాబు గారి యాక్టింగ్ ఎలా ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం, ఇంకా ఆయన యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో సినిమాల్లో మనం చూసాము. సో ఆయన గురించి మనం చెప్పలేము, అంత గొప్ప నటుడు అని చెప్పేసి చెప్పి, సో సినిమా చాలా బాగుంది అని చెప్పేసి అందరికి విచ్చేసి వెళ్ళిపోయారు. సో ఈ సినిమాని అదే రోజు మన విష్ణు గారు అండ్ కన్నప్ప మూవీ టీమ్ అండ్ విష్ణు గారి వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళతో పాటు స్పెషల్గా వైఎస్ విజయమ్మ గారు కూడా ఈ సినిమాను చూడడం జరిగింది. సో ఈ సినిమా చూసి విష్ణు గారు కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సో సినిమా వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది అని చెప్పేసి ఆడియన్స్ అందరు చెప్పడం జరుగుతుంది. సో నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఇంకా ఈ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎక్కువ చెప్తే మాత్రం నాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పేసి ఎమోషనల్ అయ్యారు. అండ్ అలాగే ఈ సినిమా వచ్చేసి ఫస్ట్ సక్సెస్ వచ్చేసి దేవుడిది, శివుడిది, దాని తర్వాతే మా అందరిది అని చెప్పేసి మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ సినిమా మీరు చూశారు కదా, సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.